పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే అండి గులాబ్ జామకాయలు తీసుకొచ్చామండి. కొంతమంది గులాబ్ జామకాయలు అంటారు, కొంతమంది వాటర్ యాపిల్ అంటారండి. ఎవరికి నచ్చిన వాళ్ళు పిలుస్తారండి. వీటితో అయితే అండి మనం బజ్జీలు వేద్దామండి. అందరూ అంటున్నారండి ఇప్పుడు చూసిన చిక్కుల్లో మటలు కాకుండా ఏమన్నా కొత్తగా ట్రై చేయకూరన్నారండి. అందుకేనండి ఈ రోజు అయితే గులాబ్ జామకాయలతో బజ్జీలు అయితే వేద్దామండి. చూడండి, వచ్చేసామండి. ఈ రోజు అయితే గులాబ్ జామకాయలతోటి బజ్జీలు అయితే వేసుకుందాం కదండి. వేసుకుందామండి. ముందుగా అయితే అండి కాయల్ని శుభ్రంగా కడిగేద్దామండి. కాయలు అయితే శుభ్రంగా కడిగేద్దామండి. గులాబ్ జామకాయల్ని గులాబ్ జామకాయలు అయితే శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడైతే మనం స్లైస్గా కోసుకోవాలండి. ఇదిగోండి మన గులాబ్ జామకాయలు హార్ట్ సింబల్స్లో ఎలా ఉన్నాయో. గులాబ్ జామకాయలు అయితే అండి మంచిగా స్లైస్కి అయితే కోసుకున్నామండి. మనకండి ఈ గులాబ్ జామకాయ వల్ల విటమిన్ సి వస్తుందండి. అలాగే దాహం తీరుస్తుంది, బరువు కూడా తగ్గుతూ ఉండవు, ఇలాంటి పొట్టలు కూడా తగ్గుతాయంట. అంటే ఒకసారి తింటే తగ్గిపోవాలండి, అప్పుడప్పుడు క్రమంగా తినాలి. అలాగే మనకి గులాబ్ జామకాయ వల్ల వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందంటండి. మనకి కరోనా టైంలో అండి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయింది అనేవరకు అండి ఇలాంటి యాపిల్స్ తిన్నాను అనుకోండి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. ఇలాంటివి దొరుకుతా ఆ టైంలో తెగ తినేసేవాళ్ళు అండి. ఎవరో పబ్లిసిటీ చేయలేదు. ఒకసారి మనం కూడా తిని చూద్దామండి. అప్పుడప్పుడు అండి చిక్కుళ్ళు మటలు కాకుండా ఇలాగ ఆరోగ్యాన్ని పనికొచ్చి కూడా తినాలండి. మనం తింటామా తినము, కానీ ఈ రోజైతే బజ్జీలు వేసి చేసుకుని తినేద్దామండి. మనం అయితే అండి ఇప్పుడు గులాబ్ జామకాయలు ఈ అన్నిటికి స్పైసీ పెర్రీ మిక్సీ అండి, ఇదైతే మిక్స్ చేస్తామండి. ఎందుకంటే అండి బజ్జీ లోపల స్పైసీగా ఉండి తింటానికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గులాబ్ జామకాయ కొంచెం వాటర్తో సప్పగా ఉంటుంది కాబట్టి ఈ పెర్రీ మిక్స్ చేస్తే చాలా హాట్గా స్పైసీగా ఉంటుందండి. అలాగే ఈ పెర్రీ మిక్స్ చేసాం కదండి, ఒకసారి ఒకటి తిని చూద్దామండి. అబ్బాబ్బాబ్బా, మామూలు స్పైసీగా లేదండి. కానీ వాటర్ యాపిల్ కదండి, కొంచెం వాటర్ స్పైసీ చాలా గొప్పగా ఉందండి. అబ్బాబ్బాబ్బా, గొప్ప స్పైసీ. ఇప్పుడైతే పక్కన పెట్టేద్దామండి, బజ్జీలకి పిండి అది రెడీ చేద్దాం. మనం అయితే ఇప్పుడండి బజ్జీలకి పిండి కలపడానికి అన్నీ రెడీ చేసుకున్నామండి. పిండి అయితే కలిపేద్దామండి. ముందుగా అయితే పిండి కలిపేద్దామండి బజ్జీలకి. శనగపిండి,
పిండి అయితే రెడీ చేస్తామండి. ఇంక మనం బజ్జీలు వేసడమే. అంతా పక్కన పెట్టుకొని పొయ్యి అయితే రెడీ చేసేద్దాం. A few minutes later. పెద్దల చిన్నలో పొయ్యి అయితే రెడీ చేస్తామండి బజ్జీలకి. నూనె అయితే పోసేద్దాం. పుల్లలు అయితే అలా మెల్లగా అంటుకుంటున్నాయండి. నూనె మరగాలి బాగా మరిగితే బజ్జీలు మంచిగా వేసుకొని తినేద్దామండి పెద్దోళ్ళు చిన్నలు. నూనె అయితే మరిగిపోయిందండి. మనం వంతు బజ్జీలు వేసేయమేనండి. బజ్జీలు అయితే ఆర్ట్ సింబల్లా తేలుతున్నాయండి. భలే భలే బజ్జీలు, గులాబ్ జాము బజ్జీలు. ఎప్పుడైనా చూసారా గులాబ్ జాము బజ్జీలు? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మన గులాబ్ జామ్ బజ్జీలు అయితే మంచిగా అవుతున్నాయండి. అయితే పక్క తీసుకుని పెట్టుకుందామండి. పెద్దోళ్ళు చిన్నలు మొత్తం మీద మన గులాబ్ జామకాయలు బజ్జీలు అయితే అయిపోయండి. ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ సూపర్, గులాబ్ జామకాయలు బజ్జీలు సూపర్. పెద్దోళ్ళు చిన్నలు మనం ముందుగా గులాబ్ జామకాయలు ముక్కలు కోసిన పెర్రి వేసి చూడండి, స్పైసీ. అయితే ఎక్కడే లేదండి. ఎందుకంటే అండి ఆ యాపిల్ లోపలికి నీరులో ఉంటుంది కదండి, శుభ్రంగా లాగేసుకుందండి. ఇప్పుడు తింటా ఉందండి, మామూలుగా లేదండి. ఫేమస్ సూపర్గా ఉందండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి కిందని కంపల్సరీగా. ఈ బజ్జీలు అయితే మనం ట్రై చేసి ఉంటా. మేము ఏదో అనుకున్నాం, బుర్రపాడు గులాబ్ జామకాయలు బుర్రపాడు. ఇట్లా బుర్రపాడు గారికి ఏమన్నా ఒకటి చెప్పానండి వచ్చేటప్పుడు, నాకు గులాబ్ జామకాయలు కావాలరా బజ్జీలు వేద్దాంరా అన్నానండి. గులాబ్ జామకాయలతో బజ్జీలు ఎట్రా బుర్రపాడు అన్నాడండి. నిజంగా ఈ బజ్జీ ఎట్టుకెళ్ళాడు తినిపిస్తానండి. అప్పుడు చెప్తాండి బుర్రపాడు కాదు బుర్రపాడు. మీరు ఎప్పుడైనా తింటామో కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.